జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ ఈ రెండు వాట్సాప్ గ్రూప్స్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాస్కి వెల్కమ్ అండి. ఇందులో భాగంగా మనం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి భారతీయ నాగరిక సురక్ష సంహిత అనే దాని గురించి మనం చదువుకుంటున్నాం. నిన్న దినం మనం సెక్షన్ 5 వరకు అయితే చదువుకున్నాం. ఇవాళ మనం చాప్టర్ 2 సెక్షన్ 6 నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సెక్షన్ 6 క్లాసెస్ ఆఫ్ క్రిమినల్ కోడ్స్. క్రిమినల్ కోడ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని తరగతులు ఉన్నాయి అని చెప్పేసి ఈ సెక్షన్ 6 మనకు చెప్తుంది. బిసైడ్స్ ది హై కోర్ట్స్ అండ్ ది కోర్ట్స్ కాన్స్టిట్యూటెడ్ బై ఎనీ లా అదర్ దాన్ దిస్ సంహిత there shall be in every state the following classes of criminal courts, namely courts of session, judicial magistrates of first class, judicial magistrates of the second class, and executive magistrates. ఈ రకాలైనటువంటి కోర్ట్స్ అయితే ఉన్నాయి మనకు అని చెప్పేసి కాన్స్టిట్యూట్ చేస్తారండి. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం కాదు, కాన్స్టిట్యూషన్ అంటే ఏర్పాటు చేయడం అన్నమాట. ఏర్పాటు చేయడము అనే మీనింగ్ లో మనం తీసుకోవాలి. ఇప్పుడు చెప్పండి ఎన్ని రకాలు ఉన్నాయి కోర్ట్స్ ఇక్కడ? 4 types of courts. 5 sir 5. అందుకే అద్దాలు పెట్టుకోవాలన్నది. 5 రకాలు ఉన్నాయి. ఈ హైకోర్ట్స్ అన్నది మీకు గంప కింద పెడతారా? లేదు కదా, ఇవి కూడా ఉన్నాయి. హైకోర్ట్స్ కాకుండా 4 ఉన్నాయంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి సార్. 5 ఉంటాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 7 టెరిటోరియల్ డివిజన్స్ అంటే పరిధి ఉంటుంది కదా, టెరిటరీ ఏ ప్రాంతాలు దీని కిందకి వస్తాయి అని చెప్పేసి దాని టెరిటోరియల్ డివిజన్స్ అని చెప్పేసి ఈ ప్రాంతాన్ని ఈ డివిజన్ గా విభజించి ఉంటారు అనమాట. ఎవరీ స్టేట్ షల్ బి ఏ సెషన్స్ డివిజన్ ఆర్ షల్ కన్సిస్ట్ ఆఫ్ సెషన్స్ డివిజన్స్ అండ్ ఎవరీ సెషన్స్ డివిజన్ షల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సంహిత బి ఏ డిస్ట్రిక్ట్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్. ఈ స్టేట్ లో వచ్చేసి ఒక సెషన్ డివిజన్ అన్నా సరే ఉండొచ్చు, లేదా ఆర్ షల్ కన్సిస్ట్ ఆఫ్ సెషన్ డివిజన్స్, అనేకమైనటువంటి సెషన్ డివిజన్స్ ఉండొచ్చు. మళ్ళీ ఆ సెషన్ డివిజన్స్ ఏదైతే ఉన్నాయో ఈ సంహిత కోసం, అంటే ఈ సంహిత యొక్క పర్పసెస్ కోసం బి ఏ డిస్ట్రిక్ట్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్, ఒక జిల్లా కావచ్చు, కొన్ని జిల్లాలు కలిపి కూడా ఉండొచ్చు అన్నమాట. అది సెషన్ డివిజన్ అంటే. ది స్టేట్ గవర్నమెంట్ మే ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ది హైకోర్ట్, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ది హైకోర్ట్ తో కన్సల్ట్ చేసిన తర్వాత ఏం చేయొచ్చట, ఆల్టర్ ది లిమిట్స్ ఆర్ ది నంబర్ ఆఫ్ సచ్ డివిజన్స్ అండ్ ది డిస్ట్రిక్ట్స్. లిమిట్స్, దీని యొక్క పరిధి ఏదైతే ఉందో ఆ పరిధి లిమిట్ చేయొచ్చు, లేదా నంబర్ ఆఫ్ సచ్ డివిజన్స్ కి ఆల్టర్ చేయొచ్చు. ఆల్టర్ చేయడం అంటే ఏంటి? తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. రెండు చేయొచ్చు అనమాట. రెండు చేయొచ్చు. ఇది వరకు మనకు మా అనంతపురం జిల్లాలో మటుకి ఇది వరకు కేవలం జిల్లా కోర్టు మాత్రమే ఉండేది. అక్కడ ఉంటే మహా అంటే ఏడీజే గారు ఉండేవాళ్ళేమో, ఫస్ట్ ఏడీజే అట్లా ఉండేవాళ్ళేమో. ఇప్పుడు మనకు 8th ఏడీజే వరకు పోయి ఉంటుంది, అంతమంది ఉన్నారు. ఇప్పుడు మనకు గుత్తిలో కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టారు. అట్లా ఆర్డర్ చేస్తూ వెళ్ళేటువంటి ఉంటారు. ఇప్పుడు గుత్తి కోర్టు కిందకి పలానా మండలాలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసుకుంటారు. ఆ ప్రకారంగా ఇది అది హైకోర్టుని కన్సల్ట్ చేసి అట్లా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. ది స్టేట్ గవర్నమెంట్ మే ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ది హైకోర్ట్ డివైడ్ ఎనీ డిస్ట్రిక్ట్ ఇంటూ సబ్ డివిజన్స్ అండ్ మే ఆల్టర్ ది లిమిట్స్ ఆర్ ది నంబర్ ఆఫ్ సచ్ సబ్ డివిజన్స్. అలా కూడా చేయొచ్చంట. ఒక డివిజన్ ని మళ్ళీ సబ్ డివిజన్స్ కూడా చేసి దానికి కూడా ఉన్నటువంటి లిమిట్స్ ని ఆల్టర్ చేయొచ్చు, లేదా నంబర్ ఆఫ్ సచ్ డివిజన్స్ కూడా ఆల్టర్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ది సెషన్స్ డివిజన్స్, డిస్ట్రిక్ట్స్ అండ్ సబ్ డివిజన్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ స్టేట్ అట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ సంహిత షల్ బి డీమ్డ్ టు హావ్ బీన్ ఫార్మ్డ్ అండర్ దిస్ సెక్షన్. ఈ సంహిత ఏ రోజైతే కమెంట్స్ అవుతుందో ఆ రోజుకు ఉన్నటువంటి సెషన్స్ డివిజన్స్, డిస్ట్రిక్ట్, సబ్ డివిజన్స్ అన్ని ఈ సెక్షన్ కిందనే ఫామ్ అయ్యాయి అని భావించుకోబడతాయి. షల్ బి డీమ్డ్ టు హావ్ బీన్ ఫార్మ్డ్ అండర్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్ కింద ఫామ్ చేయబడ్డాయి అని అనుకోబడతాయి. మరి కోర్ట్ ఆఫ్ సెషన్ పైన అనుకున్నాం కదా, ఎన్ని రకాలు అనుకున్నాం? హైకోర్టు కాకుండా కోర్ట్ ఆఫ్ సెషన్, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్, ఇవన్నీ అనుకున్నాం కదా. వాటి గురించి మళ్ళీ సపరేట్ గా ఇప్పుడు వివరిస్తున్నారు. సెక్షన్ 8
కోర్ట్ ఆఫ్ సెషన్ గురించి చెప్తుంది. ఒక్కటే గుర్తుంగా కోర్ట్ ఆఫ్ సెషన్ గురించి ఏ సెక్షన్ చెప్తుందంటే 8. ది స్టేట్ గవర్నమెంట్ షల్ ఎస్టాబ్లిష్ ఎ కోర్ట్ ఆఫ్ సెషన్ ఫర్ ఎవరీ సెషన్స్ డివిజన్. ప్రతి సెషన్స్ డివిజన్ కి ఒక కోర్ట్ ఆఫ్ సెషన్ ని స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఏర్పాటు చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఎవరీ కోర్ట్ ఆఫ్ సెషన్ షల్ బి ప్రిసైడెడ్ ఓవర్ బై ఎ జడ్జ్ టు బి అపాయింటెడ్ బై ది హైకోర్టు. హైకోర్టు చేత నియమించి ఉన్నటువంటి ఒక జడ్జి దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు. ప్రిసైడెడ్ ఓవర్ బై జడ్జి అనమాట. ఆ కోర్ట్ ఆఫ్ సెషన్ ఎవరు ఉంటారు? పిఓ గారు అంటే జడ్జి అపాయింటెడ్ బై ది హైకోర్టు. ది హైకోర్ట్ మే ఆల్సో అపాయింట్ అడిషనల్ సెషన్స్ జడ్జెస్. ఏడీజీలు ఉంటారు కదా, ఫస్ట్ ఏడీజీ, సెకండ్ ఏడీజీ అని, వాళ్ళని టు ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ ఇన్ కోర్ట్ ఆఫ్ సెషన్. ఆ కోర్ట్ ఆఫ్ సెషన్ లో వచ్చేసి వాళ్ళు ఈ జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేసే పర్పస్ కోసం అదనంగా అంటే అడిషనల్ గా సెషన్ జడ్జిని కూడా హైకోర్టు నియమించవచ్చు. The session judge of one session division may be appointed by the High Court to be also an additional session judge of another division. ఒక డివిజన్ కి, ఒక సెషన్ డివిజన్ కి జడ్జిగా ఉన్నటువంటి సెషన్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకొక దీనికి ఇంకో డివిజన్ కి అడిషనల్ సెషన్ జడ్జిగా కూడా అపాయింట్ చేయబడవచ్చు. అండ్ ఇన్ సచ్ కేస్, అలా చేసిన పక్షంలో he may sit for the disposal of cases at such place or places in the other division as the High Court may direct. అదర్ డివిజన్ కి ఆయన అడిషనల్ సెషన్ జడ్జిగా వేశారు కదా ఆయన, అలాంటప్పుడు ఆ కేసులు డిస్పోజ్ చేసే పర్పస్ కోసం ఏ ప్లేస్ లోనైనా లేదా ప్లేసెస్ లోనైనా సరే ఆయన కూర్చోవచ్చు, బెంచ్ ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. అది వేర్ ది ఆఫీస్ ఆఫ్ ది సెషన్ జడ్జ్ ఇస్ వేకెంట్. ఒకవేళ సెషన్ జడ్జి ఒక ఆఫీస్ వేకెంట్ ఖాళీ పడింది అనుకోండి, అలాంటప్పుడు ది హైకోర్ట్ మే మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ ది డిస్పోజల్ ఆఫ్ ఎనీ అర్జెంట్ అప్లికేషన్ విచ్ ఈస్ ఆర్ మే బి మేడ్ or pending before such court of session by an additional session judge, or if there be no additional session judge by a chief judicial magistrate in the session division, and every such judge or magistrate shall have jurisdiction to deal with any such application. ఒకవేళ ఖాళీ పడింది అనుకోండి, ఖాళీ పడ్డప్పుడు ఎక్కడికి అర్జెంట్ ఉన్నవన్నీ ఎక్కడికి ఇవ్వచ్చట? అడిషనల్ సెషన్ జడ్జి గారికి పంపించట. ఒకవేళ అడిషనల్ సెషన్ జడ్జి గారు లేరనుకోండి, ఇఫ్ దెర్ బి నో అడిషనల్ సెషన్ జడ్జ్ బై ఎ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, సిజిఎం గారి కోర్టుకి అవి అర్జెంట్ ఉన్న అప్లికేషన్స్ పంపిస్తారు. కేసెస్ కాదు, అప్లికేషన్స్. అప్లికేషన్స్ అంటే ఏమేమి ఉంటాయి? బెయిల్ అప్లికేషన్స్, అలాంటి ఏదైనా అర్జెంట్ ఉన్నవి అవి పంపిస్తారు, సిజిఎం గారికి పంపిస్తారు. ఎప్పుడు అడిషనల్ సెషన్ జడ్జి లేనప్పుడు in the session division, and every such judge or magistrate shall have jurisdiction to deal with any such. అలా పంపించినప్పుడు ఆయనకి దాని మీద జ్యూరిస్డిక్షన్ అయితే వస్తుంది అనమాట. ఆ డీల్ చేసేదానికి, ఆ అప్లికేషన్ డీల్ చేసేదానికి జ్యూరిస్డిక్షన్ అయితే వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు సీజీఎం కదా, నువ్వు ఎలా చేస్తావు సెషన్ బెయిల్ అని అడగడానికి లేదు. ఆయనకు పంపించారు అనుకోండి, అప్పుడు ఆయనకు జ్యూరిస్డిక్షన్ వస్తుంది అనమాట. ది కోర్ట్ ఆఫ్ సెషన్ షల్ ఆర్డినరీ హోల్డ్ ఇట్స్ సిట్టింగ్ at such place or places as the High Court may by notification specify. హైకోర్టు ఎక్కడ కూర్చోమని చెప్తే అక్కడే కూర్చోవాలి మామూలుగా అయితే. బట్ ఇఫ్ ఎనీ పర్టికులర్ కేస్ ది కోర్ట్ ఆఫ్ సెషన్ ఈస్ ఆఫ్ ఒపీనియన్ దట్ ఇట్ విల్ టెండ్ టు ది జనరల్ కన్వీనియన్స్ ఆఫ్ ది పార్టీస్ అండ్ ది విట్నెసెస్ టు హోల్డ్ ఇట్ సిట్టింగ్స్ అట్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ది సెషన్ డివిజన్. ఒకవేళ పార్టీలకి తర్వాత విట్నెస్లకి అనుకూలంగా ఉంటుంది, జనరల్ కన్వీనియంట్ గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం చేస్తే అని ఆ కోర్టుకు అనిపించింది అనుకోండి కోర్ట్ ఆఫ్ సెషన్ కి, అప్పుడు అది ఇట్ మే అంటే చేయొచ్చు చేయకపోవచ్చు. ఇలా మే అన్నప్పుడు చేయొచ్చు చేయకపోవచ్చు విత్ ది కన్సెంట్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ అండ్ ది అక్యూజ్. మళ్ళీ వీళ్ళిద్దరూ ఒప్పుకోవాలి, ప్రాసిక్యూషన్ ఒప్పుకోవాలి, అక్యూజ్ కూడా ఒప్పుకోవాలి. సిట్ అట్ ది ప్లేస్ ఫర్ ది డిస్పోజల్ ఆఫ్ ది కేస్ ఆర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ ఎనీ విట్నెస్ ఆర్ విట్నెసెస్ దేర్ ఇన్. అక్కడ ఏదైతే ప్లేస్ అనుకుంటుందో ఆ ప్లేస్ లో వెళ్ళి సిట్టింగ్ పెట్టుకోవచ్చు అనమాట, కోర్టు కండక్ట్ చేయొచ్చు అనమాట. అక్కడ దేని పర్పస్ కోసం? డిస్పోజల్ ఆఫ్ ది కేసు కోసం, లేదా ఎగ్జామినేషన్ ఆఫ్ ఎనీ విట్నెస్ ఆర్ విట్నెసెస్ దేర్ అందులో ఉన్నటువంటి సాక్షి కానీ సాక్షులు కానీ విచారించడం కోసం, వాళ్ళ సాక్ష్యాలు రికార్డ్ చేయడం కోసం ఏ ప్లేస్ అయినా కోర్టుని కండక్ట్ చేయొచ్చు. కాబట్టి మనకు సెషన్ కోర్టుకి ఏ పవర్ ఉంది? కావాలనుకుంటే ఆ డివిజన్ లో ఎక్కడైనా సరే అది కోర్టు సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. బట్ కన్సెంట్ అయితే ఉండాలి, ప్రాసిక్యూషన్ అక్యూజ్డ్ కన్సెంట్ అయితే ఉండాలి తప్పితే పై అధికారుల కన్సెంట్ ఏమీ అవసరం లేదనమాట.
ది సెషన్ జడ్జ్ మే ఫ్రమ్ టైమ్ టు టైం, బాగా గుర్తుపెట్టుకోండి, సెషన్ జడ్జి వేరే, డిస్ట్రిక్ట్ జడ్జి వేరే. డిస్ట్రిక్ట్ జడ్జి అన్నది ఆ సివిల్ సైడ్ వస్తుంది మనకి, సెషన్ జడ్జ్ అన్నది క్రిమినల్ సైడ్ వస్తుంది. బోర్డు పైన రాసుంటారు కదా మీకు, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ అని రాసి ఉంటారు, లేకుండా డిస్ట్రిక్ట్ జడ్జి అండ్ సెషన్ జడ్జి అని రాసి ఉంటే సరిపోయేది. సెషన్ జడ్జి అంటే క్రిమినల్ గుర్తుపెట్టుకోండి. ది సెషన్ జడ్జి మే ఫ్రమ్ టైమ్ టు టైం మేక్ ఆర్డర్స్, సెషన్ జడ్జి గారు వచ్చేసి కాలానుగుణంగా అవసరాన్ని బట్టి మేక్ ఆర్డర్స్ కన్సిస్టెంట్ విత్ సంహిత యాజ్ టు ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బిజినెస్ అమాంగ్ సచ్ అడిషనల్ సెషన్ జడ్జెస్. సరే, అవసరాన్ని బట్టి ఏదైతే బిజినెస్ ఉందో, కోర్టు యొక్క బిజినెస్ అంటే కోర్టు యొక్క పని ఉంటుంది కదా, కోర్టు బెయిల్ అప్లికేషన్లు ఉంటాయి, అన్ని ఆ కోర్టుకి ఏదైతే పని ఉంటుందో దానివల్ల బిజినెస్ అంటాం. ఆ బిజినెస్ ని ఏం చేస్తారు, అరే నువ్వు ఇచ్చేయి, నువ్వు ఈ కేసులు చేయని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అడిషనల్ సెషన్ జడ్జికి నువ్వు ఈ కేసులు డిస్పోజ్ చేయి అని చెప్పేస్తారు. అలా పర్టికులర్గా ఇవ్వనప్పుడు ఒకవేళ ఏముంటుంది, నువ్వు ఈ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి సంబంధించినది డీల్ చేయి, లేదా ఈ సబ్జెక్ట్ డీల్ చేయి అని చెప్పేసి కూడా సెషన్ జడ్జి గారు ఈ సంహితకి అనుగుణంగా కన్సిస్టెంట్ గా ఉన్నటువంటి ఆర్డర్స్ అయితే చేయొచ్చు. దేనికోసం, యాజ్ టు ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బిజినెస్ అమాంగ్ ది అడిషనల్ సెషన్ జడ్జెస్, వాళ్ళ కోసం, వాళ్ళకి పనిని పంచేదాని కోసం ఆయన తగినటువంటి ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. ఆర్డర్స్ అయితే ఈ సంహితకి కన్సిస్టెంట్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్, ది సెషన్ జడ్జ్ మే ఆల్సో మేక్ ప్రొవిజన్ ఫర్ ది డిస్పోజల్ ఆఫ్ ఎనీ అర్జెంట్ application in the event of his absence or unable to react by an additional session judge, or if there be no additional session judge, by the chief judicial magistrate, and such judge or magistrate shall be deemed to have jurisdiction to deal with such application. ఒకవేళ అది ఇదేమన్నారు, ఇక్కడ పైకి వచ్చేసరికి ఏమన్నారు, పైన ఇక్కడ చూసాం కదా, ఇది కూడా అలాగే అనిపించిందా మీకు? ఇది కూడా అలాగే కదా అర్జెంట్ అప్లికేషన్స్ అని అన్నాం కదా 5. కాకపోతే అక్కడ గమనించాల్సింది ఏమంటే, అది వేకెంట్ గా ఉన్నప్పుడు ఇక్కడ మనకి హైకోర్టు డిసైడ్ చేస్తుంది. హైకోర్టు కదా, అక్కడ హైకోర్టు అరేంజ్మెంట్ చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి సెషన్ జడ్జి తనకు తానే స్వయంగా, నేను లేనప్పుడు అరే నేను లేకపోతే మీలో పలానా వాళ్ళు ఈ పని చేయండి అని చెప్పేసి అప్పచెప్పి వెళ్ళిపోతాడు. ఆ పవర్ సెషన్ జడ్జికి స్వయంగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ది సెషన్ జడ్జ్ మే ఆల్సో మేక్ ప్రొవిజన్ ఫర్ ది డిస్పోజల్ ఆఫ్ ఎనీ అర్జెంట్ అప్లికేషన్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ హిస్ ఆప్షన్స్ ఆర్ ఎనేబుల్ టు యాక్ట్. నేను లేనప్పుడు కానీ, నేను ఆప్షన్స్ లో కానీ, లేదా నేను చేయలేకపోయినప్పుడు కానీ మీరు చేయండి బై అడిషనల్ సెషన్ జడ్జ్, ఆర్ ఇఫ్ దేర్ బి నో అడిషనల్ సెషన్ జడ్జ్, ఆయన లేకపోతే బై ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ and such a judge or magistrate shall be deemed to have jurisdiction to deal with such application అన్నమాట. అలా చేయండి అని చెప్పేసి ఆయనే ప్రొవిజన్ ఏర్పాటు చేయొచ్చు. అంటే మనకి గుడ్డిగా కొడతానమాట, ఓహో సెషన్ జడ్జి గారు లేకుంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ కోర్టుకి వెళ్ళాలని జనరల్ గా చెప్పేసి ఉంటారు. అది ఆయన లేకపోతే ఏ కోర్టులో ఉంటుంది మన అప్లికేషన్ అంటే పలానా కోర్టుకి వెళ్తుంది మనకు తెలిసేలాగా ఒక జనరల్ ఆర్డర్ అయితే పాస్ చేస్తారు అన్నమాట. Next explanation. For the purpose of this Samhita, appointment does not include the first appointment, posting or promotion of a person by the government to any service or post in connection with the affairs of the union or of a state, where under any law such appointment, posting or promotion is required to be made by the government. Appointment అంటే ఫస్ట్ అపాయింట్మెంటే అయి ఉండనవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు అపాయింట్ అని చెప్పేసి ఇది అన్నారు కదా, 1 సెషన్ జడ్జ్ మేబీ అపాయింటెడ్ అని ఇక్కడ అన్నారు కదా పైన అనమాట. ఈ అపాయింట్మెంట్ గురించే మాట్లాడుతున్నారు. అది సర్వీస్ మ్యాటర్ లేండి, మనకేం సంబంధం లేదు. నెక్స్ట్ సెక్షన్ 9, కోర్ట్స్ ఆఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్స్. ఇందాక మనం సెషన్స్ కోర్ట్ ఆఫ్ సెషన్ గురించి చదువుకున్నాం. కోర్ట్స్ ఆఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్స్. In every district, there shall be established as many courts of judicial magistrate of the first class and of the second class, and at such places the state government may, after consultation with the High Court by notification, specify. మరి ప్రతి జిల్లాలో అవసరమైనటువంటి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కోర్టులు, తర్వాత సెకండ్ క్లాస్ కోర్టులు ఎస్టాబ్లిష్ చేయాలి. ఏది స్టేట్ గవర్నమెంట్ హైకోర్టును సంప్రదించిన తర్వాత నోటిఫికేషన్లో కూడా ఇస్తారు.
provided that state government may provided that the state government may after consultation with the high court ను సంప్రదించిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఏమేం చేయొచ్చు, ఎస్టాబ్లిష్ ఫర్ ఎనీ లోకల్ ఏరియా వన్ ఆర్ మోర్ స్పెషల్ కోర్ట్స్ ఆఫ్ జ్యుడిషియల్ మెజర్స్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ టు ట్రై ఎనీ పర్టికులర్ కేస్ ఆర్ పర్టికులర్ క్లాసెస్ ఆఫ్ కేసెస్. ఈ పర్టికులర్ క్లాసెస్ ఆఫ్ కేసెస్ లేదా ఒక పర్టికులర్ కేసుని విచారించడానికి జిహెచ్ఎం లేదా సెకండ్ క్లాస్ కోర్టును కూడా స్పెషల్ కోర్ట్స్గా ఏర్పాటు చేయొచ్చు. అండ్ వేర్ ఎనీ సచ్ స్పెషల్ కోర్ట్ ఈస్ ఎస్టాబ్లిష్, అలా స్పెషల్ కోర్ట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నో అదర్ కోర్ట్ ఆఫ్ మేజిస్ట్రేట్ ఇన్ ది లోకల్ ఏరియా షల్ హ్యావ్ jurisdiction to try any case or class of cases for the trial of which such special court of judicial magistrate has been established. సరే, మీకు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ అని ఒకటి పెట్టుంటారు. పీసీఆర్ కోసం కూడా ఒకటి పెడతారు. ఎక్సైజ్ కేసులు డీల్ చేయడానికి కూడా పెడతారు. స్పెషల్ మొబైల్ కోర్ట్ అని కూడా పెడతారు. లేదా ఎవరికైనా ఐడియా ఉంది? అనంతపురంలో ఉంది సార్. ఉంది కదా. పీసీఆర్ కేసులు అంటే ఏంటి రాఘవేంద్ర? సార్ తెలుసు సార్. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ కేసులు అన్నమాట. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ గురించి సార్ ఉన్నారు కదా, ఏం బాబు ఆయన, జితిన్ బాబు, దీనబాబు సార్, దీనబాబు కాదు ఇంకో సాధుబాబు సార్ ఎస్సీ కోర్టులో ఉంటారు. గేట్ దగ్గరే ఉంచుడు కోర్టు, స్పెషల్ మొబైల్ కోర్టు. మొబైల్ కోర్టు వచ్చి సుజన్ కుమార్ సార్ సుజన్ కుమార్ గారు, ఆయన కోర్టు పీసీఆర్, అదే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ కోర్టు అది. మరి దాని వెనకాల ఉన్నారు కదా ఆయన ఓంకార్ సార్, ఎక్సైజ్ కోర్టు ఉంటుంది కదా, అదే ఇక్కడ చెప్పారు. ఈ సెక్షన్ ప్రకారమే అవి ఏర్పాటు చేసి ఉంటారు. ఎప్పుడైతే మీకు ఇలా పీసీఆర్ కేసులని రాశారు కదా, పీసీఆర్ కోసం స్పెషల్ కోర్టు ఎస్టాబ్లిష్ చేయబడి ఉందో, మామూలుగా చేయబడి ఉంటుంది కదా. అనంతపూర్లో 4th టౌన్, మేడం డౌట్స్ అన్ని లాస్ట్ లో చెప్తాను ప్లీజ్. చెప్తాను. ఇది మనకు స్పెషల్ కోర్టు ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో అప్పుడు ఆ కోర్టుకు జ్యూరిస్డిక్షన్, వేరే కోర్టుకు జ్యూరిస్డిక్షన్ ఉన్నా సరే ఆ కేసులు అయితే డీల్ చేయడానికి అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏడిఎం కోర్టు, పీడిఎం కోర్టు అని ఉన్నాయి కదా, అడిషనల్ జిహెచ్ఎం ఉన్నాయి కదా, 1, 2 అని అట్లా ఉన్నాయి కదా. సరే, ఒక ఫస్ట్ ఆయనకు పీడిఎంకి వచ్చేసి అనంతపూర్కి సంబంధించి ఫస్ట్ టౌన్, 1 టౌన్, 2 టౌన్ వచ్చాయనుకోండి. వచ్చినప్పుడు ఆ కోర్టు అదంటే ఆ 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధులలో ఎక్సైజ్ కేసు ఏదైనా దొరికింది అనుకోండి, దొరికితే నా దగ్గరికి తీసుకురండి అని అడిగే అధికారం పీడిఎం గారికి ఉండదు. ఎందుకంటే దానికి స్పెషల్ కోర్టు ఏం పెట్టారు, ఎక్సైజ్ కోర్టు సపరేట్ పెట్టారు, ఎక్సైజ్ కోర్టు పంపిస్తారు. అదనమాట. అదే ఈ సెక్షన్ మనకు చెప్తారు. ఏం చెప్పారు చూడండి, ఇంకోసారి చదువుతాను. After consultation with the High Court, state government to establish for any local area, ఒక లోకల్ ఏరియా కానీ 1 or more special courts of judicial magistrate of the first class or second class to try any particular case, ఒక కేసు ప్రత్యేకంగా చేయడానికి కానీ ఆ పర్టికులర్ క్లాస్ ఆఫ్ కేసెస్, ఒక తరగతికి చెందిన కేసులు, ఎక్సైజ్ కేసులు, పీసీఆర్ కేసులు అలా సపరేట్ గా చేయడానికి కానీ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కోర్టు కానీ సెకండ్ క్లాస్ కోర్టు ఏర్పాటు చేయొచ్చట. అండ్ మరియు వేర్ ఎనీ సచ్ స్పెషల్ కోర్ట్ ఈజ్ ఎస్టాబ్లిష్, ఎప్పుడైతే అలా స్పెషల్ కోర్టు ఎస్టాబ్లిష్ చేయబడిందో, నో అదర్ కోర్ట్ ఆఫ్ మేజిస్ట్రేట్ ఇన్ ది లోకల్ ఏరియా, అదే లోకల్ ఏరియాలో ఉంటే వేరే మేజిస్ట్రేట్ ఉంటాడు కదా, ఇది నా స్టేషన్ పరిధిలోకి వస్తుంది, నువ్వెందుకు తలదూడుస్తావు ఇందులో అని అడగడానికి ఉండదు. ఎందుకంటే అది స్పెషల్ కోర్టు, ఆ క్లాసెస్ ఆఫ్ కేసెస్ని స్పెషల్ కోర్టుకే వెళ్తాయి. జ్యూరిస్డిక్షన్ నీ కిందనే ఉంటుంది, కానీ ఆ క్లాసెస్ కేసెస్ నీకు ఇవ్వాల, వేరే కోర్టుకి ఇచ్చారు. కాబట్టి no other court of magistrate in the local area shall have jurisdiction to try any case or class of cases for the trial of which such special court of judicial magistrate has been established. దేనికోసం అయితే, ఏ కేసులు అయితే విచారించడం కోసం ఆ కోర్టు ఎస్టాబ్లిష్ చేయబడిందో ఆ కేసులు
అన్ని ఆ స్పెషల్ కోర్టుకే పోతాయి తప్పితే వేరే మేజిస్ట్రేట్ ఆ లోకల్ ఏరియాలో ఉన్నట్టు వేరే మేజిస్ట్రేట్కి ఎవరికి అవి వెళ్ళవు, వాళ్ళు ట్రై చేయరాదు అని చెప్తున్నారు. సరే, మరి ది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ సచ్ కోర్ట్ షల్ బి అపాయింటెడ్ బై ది హైకోర్ట్. స్పెషల్ కోర్ట్ ఎస్టాబ్లిష్ చేశాడు, మళ్ళీ వాళ్ళ పీఓలు ఎవరు అపాయింట్ చేస్తారంటే హైకోర్టు అపాయింట్ చేస్తుంది. నెక్స్ట్, ది హైకోర్ట్ మే వెన్ ఎవర్ ఇట్ అపియర్స్ టు బి ఎక్స్పీడియంట్ ఆర్ నెసరీ confer the powers of a judicial magistrate of the first class or of the second class on any member of the judicial service of the state functioning as a judge in a civil court. హైకోర్టు ఒకవేళ అనుకుంటే ది హైకోర్టు మే ఆ చేయకపోవచ్చు, కంపల్సరీ కాదు. వెన్ ఎవర్ ఇట్ అపియర్స్ టు బి ఎక్స్పీడియంట్ ఆర్ నెసరీ, అవసరము లేదా ఇది అత్యవసరము అని అనుకుంది అనుకోండి, అప్పుడు ఆ హైకోర్టు ఏం చేస్తుంది, జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ ఆర్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ ఉన్నటువంటి పవర్స్ ని కన్ఫర్ చేస్తుంది ఎవరిపైన, ఆన్ ఎనీ మెంబర్ ఆఫ్ ది జుడిషియల్ సర్వీస్ ఆఫ్ ది స్టేట్. జుడిషియల్ సర్వీస్ లో స్టేట్ కి చెందిన జుడిషియల్ సర్వీస్ లో ఉన్న ఏ మెంబర్ కైనా సరే ఆ పవర్స్ కన్ఫర్ చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తుంటారు ఉద్యోగం, ఫంక్షనింగ్ యాజ్ ఎ జడ్జ్ ఇన్ సివిల్ కోర్ట్. వాళ్ళు సివిల్ కోర్టులో జడ్జిగా పనిచేస్తున్న వాళ్ళ పైన జుడిషియల్ సర్వీస్ లో ఉండి, రాష్ట్రానికి చెందిన జుడిషియల్ సర్వీస్ లో సివిల్ కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జుడిషియల్ మేజిస్ట్రేట్ ది ఫస్ట్ క్లాస్ ఆర్ ది సెకండ్ క్లాస్ యొక్క పవర్స్ ఏదైతే ఉన్నాయో అవి వాటిని కన్ఫర్ చేస్తారు, వాళ్ళకి అప్పజెప్పేస్తారు అన్నమాట. అది వాళ్ళకి కన్ఫర్ చేస్తారు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, మైన్యూట్ గా గమనించినట్లయితే, ఎగ్జామ్స్ మనకి సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కి మటుకే జరుగుతాయి, మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కి జరగవు. జరుగుతాయా? జూనియర్ డివిజన్ జరుగుతాయా? మేజిస్ట్రేట్ జేఎఫ్సి కు జరుగుతాయా? నో సార్. అంటే జూనియర్ సివిల్ జడ్జి సార్ క్రిమినల్ కేసులో మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అవుతారు? కాదు, జూనియర్ సివిల్ జడ్జి సపరేట్, వాళ్ళకి ఆ పవర్స్ కన్ఫర్ చేసినప్పుడే వాళ్ళు జేఎఫ్సి అవుతారు. ఓకే సార్, ఓకే. ప్రతి జూనియర్ సివిల్ జడ్జి జేఎఫ్సి కారు. ఓకే సార్, అండర్స్టూడ్. అయినా వాళ్ళకి ఆ జూనియర్ సివిల్ జడ్జికి ఈ పవర్స్ కన్ఫర్ చేయడం వల్ల అందరూ వాళ్ళు మేజిస్ట్రేట్లుగా అవుతుంటారు. 2 అవతారాలు ఉంటాయి వాళ్ళకి. సివిల్ చేస్తున్నప్పుడు వాళ్ళు జూనియర్ సివిల్ జడ్జి అవుతారు, క్రిమినల్ కేసులు హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాళ్ళు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అవుతారు. అది గమనించుకోవాల్సింది. ఇదే విషయమే మనము సర్వీస్ రూల్స్ మీకు చూపించాను కదా ఇంతకు ముందు. హలో, ఎవరు పలకరు? చెప్తాను, ఒక్క నిమిషం అమ్మ. సార్ ఇందాక ప్రతి సివిల్ కోర్ట్ జడ్జి మెజిస్ట్రేట్ క్లాస్ జడ్జిగా మెజిస్ట్రేట్ గా రారు. అదే కొంచెం వివరంగా చెప్తారు కదా, నాకు అర్థం కాదు. అది అట్లా చెప్పడానికి కాదు సార్, మీరు కోర్టులో కొన్ని మీ ఏరియాలో ఉన్న కోర్టులను గమనిస్తే ఒక్కో చోట ప్రతి సివిల్ మాత్రమే చేస్తుంటారు, క్రిమినల్ వాళ్ళకి అప్పచెప్తారు. సివిల్ వాళ్ళు సివిలే చేస్తారు, కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వాళ్ళు స్పెషల్ కోర్ట్స్ లోకి వేసినప్పుడు పవర్స్ కన్ఫర్ చేస్తారు అన్నారు కదా, అలా కన్ఫర్ చేసే సందర్భంలో కూడా ఏమైనా ఎక్సెప్షన్స్ ఉంటాయా? సీనియర్ సివిల్ జడ్జి చేయాలి అని అట్లా ఏమైనా ఉంటాయా అని లాస్ట్ లో చూద్దాం సార్. అది ఇప్పుడు అందరూ జాగ్రత్తగా చూడండి. ఇదేముంది ఇది మీకు? స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీస్ రూల్స్ 2007. ఇందులో మనకి ప్రతి క్లియర్ గా రాసి ఉంటారు. ఇది జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోండి, తెలియని వాళ్ళు, ఇంతకుముందు తీసుకొని వాళ్ళు కూడా. ఎవరు అన్నది ఇందులోనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ వస్తే మనకు ఇది ఉంది కదా, ది ఎక్స్ప్రెషన్ సివిల్ జడ్జ్ అని ఉంది కదా, అది చదవండి.
The expression civil judge include assistant judge of the city civil court, rent controller, assistant director of administrative officer of the academy, judicial magistrate of first class, metropolitan magistrate, special judicial magistrate for railways, metropolitan magistrate for municipal and junior courts. అదే అనమాట. Juvenile courts. జుడిషియల్ మేజిస్ట్రేట్ ది ఫస్ట్ క్లాస్ కూడా సివిల్ జడ్జి వస్తారు. సరే, మళ్ళీ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అండ్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్స్ గురించి సెక్షన్ 10 చెప్తుంది. ఇన్ ఎవరీ డిస్ట్రిక్ట్ ది హైకోర్ట్ షల్ అపాయింట్ ఏ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ టు బి ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్. ప్రతి జిల్లాలో ఒక జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ ని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గా హైకోర్టు అపాయింట్ చేయాలట. అయిందా? అంటే ఉన్నటువంటి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ లో ఎవరినైనా సరే అలా అపాయింట్ చేయాలన్నమాట. ది హైకోర్ట్ మే అపాయింట్ ఎనీ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ టు బి అన్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అండ్ సచ్ మేజిస్ట్రేట్ షల్ హ్యావ్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అండర్ ది సంహిత ఆర్ అండర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ బింగ్ ఇన్ ఫోర్స్ యాజ్ ది హైకోర్ట్ మే డైరెక్ట్. హైకోర్టు డైరెక్ట్ చేసిన విధంగా ఇంకొక మేజిస్ట్రేట్ కి అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గా కూడా అపాయింట్ చేయించట. ఆయనకి చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కి ఏవైతే అధికారాలు ఉంటాయో పవర్స్ అవన్నీ వీళ్ళు ఇది చేయొచ్చు అన్నమాట. అతను ఎక్సర్సైజ్ చేసేదానికి వీలుంటుంది. అంటే డిఫరెన్స్ ఏముండదు. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కి అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కి డిఫరెన్స్ ఏముండదు. ఏమంటే ఆయన ప్రిన్సిపల్ ఉంటాడు, మిగతా వాళ్ళు అదనంగా ఉంటారు తప్పితే వాళ్ళ క్యాడర్ అంతా ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ది హైకోర్ట్ మే డెసిగ్నేట్ ఎనీ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ of the first class in any subdivision as the subdivisional judicial magistrate and relieve him of the responsibilities specified in this section as occasion requires. మరి సెషన్ డివిజన్ మళ్ళీ సబ్ డివిజన్ కూడా చేయొచ్చని అనుకున్నాం కదా. అట్లాంటివి చేసిన పక్షంలో హైకోర్టు వచ్చేసి ఏ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ అయినా సరే సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గా కూడా డెసిగ్నేట్ చేసినట్ట. ఎందుకంటే ఆ పదవి అంటూ ఒకటి తగిలించవచ్చు అనమాట. అండ్ రిలీవ్ హిమ్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ స్పెసిఫైడ్ ఇన్ దిస్ సెక్షన్ యాజ్ అకేషన్ రిక్వైర్స్. సందర్భానుసారం అంటే అకేషన్ రిక్వైర్స్ అంటే అవసరం వచ్చినప్పుడు ఆయన యొక్క బాధ్యతల నుంచి రిలీవ్ చేయొచ్చు అనమాట. అంటే వేరే బాధ్యతలు ఏమైనా అభ్యర్థి ఈ సెక్షన్ కింద ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసేసి సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గా డెసిగ్నేషన్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ subject to the general control of the chief judicial magistrate, every sub-divisional judicial magistrate shall have and exercise such powers of supervision and control over the work of judicial magistrates other than additional chief judicial magistrate. ఎందుకంటే ఈయన క్యాడర్ ఒకటే కాబట్టి ఆయన తప్పించారు. మిగతా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ యొక్క ఏదో పనితీరు ఏదైతే ఉందో దాన్ని సూపర్విజన్ చేసేదానికైతే అధికారం ఇచ్చి ఉన్నారు. in the subdivision as the High Court may by general or special order specify this. High Court చెప్పిన మేరకి మిగతా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పనితీరు పైన సూపర్విజన్ పర్యవేక్షించేటువంటి అధికారము, కంట్రోల్ చేసేటువంటి అధికారం కూడా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కంట్రోల్ కు లోబడి సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్స్. The High Court may, if requested by the central or state government so to do, confer upon any person who holds or has held any post under the government all or any of the powers conferred or conferable by or under this Samhita on a judicial magistrate of the first class or of the second class in respect to particular cases or to particular classes of cases in any local area. మరి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేశారనుకోండి హైకోర్టుని, అయ్యా ఇలా చేయండి అని హైకోర్టును వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ హైకోర్టు ఏం చేయట, ది హైకోర్టు మే కన్ఫర్ అపాన్ ఎనీ పర్సన్ హూ హోల్డ్స్ ఆర్ హ్యాస్ హెల్డ్ ఎనీ పోస్ట్ అండర్ ది గవర్నమెంట్ ప్రభుత్వం కింద వాళ్ళు ఏదైనా సరే పదవి ఉండి లేదా ఇంతకు ముందు పదవి చేపట్టిన వాళ్ళంటే వాళ్ళపైన
ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది పవర్స్ కన్ఫర్డ్ ఆర్ కన్ఫరబుల్ బై ఆర్ అండర్ దిస్ సంహిత. ఈ సంహిత ఏదైతే ఉందో ఈ సంహిత ఆల్రెడీ కన్ఫర్ చేసిన పవర్స్ కానీ కన్ఫర్ చేయగలిగే పవర్స్ కానీ వాళ్ళకి ఇవ్వచ్చట. ఎవరు? ఆ స్టేట్ గవర్నమెంట్ లో ఇంతకుముందు ఏదన్నా పదవిలో పనిచేసిన వాళ్ళు కానీ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఏవి అంటే జ్యుడిషియల్ మేజర్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కి ఏ పవర్స్ అయితే ఈ సంహిత ఇస్తారో సెకండ్ క్లాస్ కానీ ఫస్ట్ క్లాస్ కానీ ఆ పవర్స్ అన్ని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఒక ఆఫీసర్ కంటూ, ఆఫీసర్ అని లేదు, పర్సన్ హూ హోల్డ్స్ ఆర్ హ్యాస్ హెల్డ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక పదవిలో ఉంటాడు లేదా ఇంతకుముందు ఒక పదవి చేపట్టిన వ్యక్తికి కానీ ఆ పవర్స్ అన్ని ఇవ్వచ్చు. దేనికోసము అంటే ఇన్ రెస్పెక్ట్ టు పర్టికులర్ కేసెస్, ఒక కొన్ని ఈ పర్టికులర్ కేసెస్ మాత్రమా అన్నప్పుడు అవి, లేదా ఆర్ టు పర్టికులర్ క్లాస్ ఆఫ్ కేసెస్ ఈ తరగతికి సంబంధించిన కేసులన్నీ డీల్ చేయడానికి వీటికి పవర్స్ ఇవ్వండి అని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అడిగితే హైకోర్టు ఇవ్వచ్చట. ఎక్కడ అంటే ఇన్ ఎనీ లోకల్ ఏరియా, స్థానికంగా సంబంధించి ఏ ఏరియాకి సంబంధించి అలా ఇవ్వచ్చట. Provided that no such power shall be conferred on a person unless he possesses such qualification or experience related to legal affairs at the High Court may by rules specify. ఈ రూల్స్ స్పెసిఫై చేస్తుంది. ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాడు, ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పవర్స్ ఇవ్వాలా అని చెప్పేసి హైకోర్టు ఏదైనా ఇది రూల్స్ స్పెసిఫై చేసుకుంటే ఆ రూల్స్ విరుద్ధంగా మటుకు చేయొద్దు అనమాట. వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ప్రొసెస్ చేస్తుంటేనే వాళ్ళకి ఉంటేనే వాళ్ళని ఆ పవర్స్ వాళ్ళకి కన్ఫర్ చేయాలి తప్పితే వేరే రకంగా చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. మన ఇప్పుడు ఇది జరుగుతుంది కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి గొడవ జరుగుతుంది కదా, అదల్లా ఇదే అనమాట. మీరు ఆ లీగల్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ చేతులు పెట్టేస్తే వాళ్ళు అన్యాయం చేస్తారు మాకు అని మనం స్ట్రైక్ చేస్తున్నాం. అది ఇంకా రూల్స్ రాలేదు కదా మనకి, ఎవరు ఉంటారు ఆఫీసర్ అన్నది ఇంకా రాలేదు కాబట్టి మనం కంగారు పడక్కర్లా, వచ్చినప్పుడు చూసుకోవచ్చు. సచ్ మేజిస్ట్రేట్ షల్ బి కాల్డ్ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్స్. ఆ మేజిస్ట్రేట్ అలా అపాయింట్ చేసినటువంటి మేజిస్ట్రేట్ ని స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్స్ అని అంటారు. అండ్ షల్ బి అపాయింటెడ్ ఫర్ సచ్ టర్మ్. వాళ్ళని ఒక టర్మ్ ఎంతకాలం పాటు అన్న ఒక టర్మ్ 1 year or 2 years చెప్పేసి, బట్ నాట్ ఎక్సీడింగ్ 1 year at a time. మళ్ళీ వాళ్ళు ఎన్ని సంవత్సరాల కన్నా ఉండనివ్వండి, కాకపోతే అపాయింట్మెంట్ అయితే మటుకు 1 సంవత్సరానికి మించి ఒక టర్మ్ ఉండకూడదు అనమాట. మళ్ళీ కావాలంటే రెన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు. అది హైకోర్టునే బై జనరల్ ఆర్ స్పెషల్ అంటే డైరెక్ట్ హైకోర్టు డైరెక్షన్ చేసిన మేరకు వాళ్ళని నాట్ ఎక్సీడింగ్ 1 year at a time. అట్ ఏ టైం అంటే ఒకసారి 1 year మాత్రమే వాళ్ళ టర్మ్ ఫిక్స్ చేయాలి. ఇంకా కావాలనుకుంటే మళ్ళీ పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ఒకసారి మటుకు 1 year మాత్రమే టర్మ్ ఇవ్వాలి. వీళ్ళని స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్స్ అంటారు. మరి లోకల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ యొక్క స్థానిక విచారణ పరిధి ఎలా ఉంటుంది, ఎవరు చెప్తారు అన్నప్పుడు సెక్షన్ 12 మనకు చెప్తుంది. సబ్జెక్ట్ టు ది కంట్రోల్ ఆఫ్ ది హైకోర్ట్. హైకోర్టు యొక్క కంట్రోల్కి లోబడి ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మే ఫ్రమ్ టైమ్ టు టైం. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అన్నవాడు కంట్రోలింగ్ అథారిటీ కదా వీళ్ళకి, మేజిస్ట్రేట్స్ అందరికీ. ఫ్రమ్ టైం టు టైం అంటే కాలానుగుణంగా, అంటే అవసరాన్ని బట్టి కాలానుగుణంగా డిఫైన్ ది లోకల్ లిమిట్స్ ఆఫ్ ది ఏరియాస్ విత్ ఇన్ విచ్ ది మేజిస్ట్రేట్ అపాయింటెడ్ అండర్ సెక్షన్ 9 or under section 11 may exercise all or any of the powers with which they may respectively be invested under this సంహిత. ఈ సంహిత కింద వాళ్ళు ఉపయోగించే పవర్స్ అన్ని ఎక్సర్సైజ్ చేయగలిగే పవర్స్ అన్ని వాటికి సంబంధించి వాళ్ళు ఏ లోకల్ లిమిట్స్ ఆఫ్ ది ఏరియాస్కి వాళ్ళు ఈ పవర్స్ ఉపయోగించవచ్చు అని డిఫైన్ చేసే అధికారం వచ్చేసి చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారికి హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు కంట్రోల్కి లోబడి ఆయన డిఫైన్ చేయాలంటే, నిర్వచించాలి. అంటే నువ్వు ఈ 4 మండలాలకు సంబంధించిన క్రిమినల్ కేసెస్ మాత్రమే నువ్వు డీల్ చేయాలి, అంతకు మించి వెళ్ళొద్దు అని డిఫైన్ చేస్తారనమాట. అలా చేసే అధికారం సిజిఎం గారికి ఇచ్చారు. అయిందా? Provided that the court of special judicial measure may hold its sittings at any place within the local area for which it is established. ఏ ఏరియాకి అయితే ఎస్టాబ్లిష్ చేశారో ఆ లోకల్ ఏరియాకి సంబంధించి ఏ ప్లేస్లోనే సరే స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కూర్చోవచ్చు, మిగతా వాళ్ళు కాదు. స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎక్కడైనా సరే కోర్టు అయితే పెట్టుకోవచ్చు. ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ బై సచ్ డెఫినేషన్. అలా నిర్వచించిన దాంతో తప్ప ది జ్యుడిషియల్ పవర్స్ ఆఫ్ ఎవరీ సచ్ మెషర్ షల్ ఎక్స్టెండ్ త్రూ అవుట్ ది డిస్ట్రిక్ట్.
ఇలా నిర్వచించే ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ బై సచ్ డెఫినేషన్, ఈ విధంగా చెప్పబడి ఉంటే తప్ప మినహాయించి జ్యూరిస్డిక్షన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ఎవరీ మేజిస్ట్రేట్ షల్ ఎక్స్టెండ్ త్రూ అవుట్ ది డిస్ట్రిక్ట్. ఆ జిల్లాకంతా ఆ జ్యూరిస్డిక్షన్ పవర్స్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చట. కాకపోతే ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ బై సచ్ డెఫినేషన్, అలా మినహాయిస్తే అది ఎక్కడెక్కడ అన్నది మీకు తర్వాత తెలుస్తుంది, చెప్తాను ఇది కూడా. నెక్స్ట్, వేర్ ది లోకల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎ మేజిస్ట్రేట్ అపాయింటెడ్ అండర్ సెక్షన్ 9 or section 11 extend to an area beyond the district in which he ordinarily holds court, and any reference in this Samhita to the Court of Session or Chief Judicial Magistrate shall, in relation to such magistrate throughout the area within his local jurisdiction, be construed unless the context otherwise requires as a reference to the Court of Session or the Chief Judicial Magistrate, as the case may be, exercising jurisdiction in relation to the said districts. ఒకవేళ where the local jurisdiction of a magistrate appointed under section 9 or section 11 extends, అంటే ఆ పరిధి ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుందంటే టు ఎన్ ఏరియా బియాండ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ హి ఆర్డినరీ హోల్డ్స్ కోర్ట్. మనము ఏ జిల్లాలో అయితే మామూలుగా కోర్టు హోల్డ్ చేస్తాడో ఆ జిల్లా యొక్క పరిధిని దాటి వేరే జిల్లా వరకు వెళ్ళింది అనుకోండి, అలాంటప్పుడు మామూలుగా కోర్ట్ ఆఫ్ సెషన్ ఆ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఈ జిల్లాకు సంబంధించి అని అన్నారు కదా, అతని కంట్రోల్లో పనిచేయాలని అంటారు కదా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, వాళ్ళకి సంబంధించి ఆ జిల్లాలో ఎక్సర్సైజింగ్ జ్యూరిస్డిక్షన్ ఇన్ రిలేషన్ టు ది సెడ్ డిస్ట్రిక్ట్, అంటే ఈయన తన జిల్లా వదిలి వేరే జిల్లా యొక్క ఏరియాకి ఎక్స్టెండ్ అయింది కదా ఈయన జ్యూరిస్డిక్షన్, అప్పుడు ఈయనకు కోర్ట్ ఆఫ్ సెషన్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎవరు వస్తారంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి కోర్ట్ ఆఫ్ సెషన్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వాళ్ళకి పై అధికారి అవుతారనమాట. ఈయన ఎవరికైనా మామూలుగా ఈయన ఎవరి కంట్రోల్లో ఉంటాడు, తన ఏ జిల్లాలో పనిచేస్తున్నాడో వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాడు. కానీ ఆయన జ్యూరిస్డిక్షన్ ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేయబడుతుందో ఆయన ఏరియా బియాండ్ ద డిస్ట్రిక్ట్, అప్పుడు ఆ బియాండ్ ద డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కోర్ట్ ఆఫ్ సెషన్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వీళ్ళకి కంట్రోలింగ్ పవర్, కంట్రోలింగ్ అథారిటీ అవుతారనమాట. నెక్స్ట్, వీళ్ళకి సంబంధించి సబార్డినేషన్ ఆఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎవరికి సబార్డినేట్ గా ఉంటారు అన్నది తెలుసుకుందాం. దీనికంటే ముందు మనం ఒక విషయం అయితే తెలుసుకుందాం. ఎవరో అడిగారు పాపం, జ్యూరిస్డిక్షన్ ఎలా తెలుసుకోవడం సార్ అని చెప్పేసి, దానికోసం ఇక్కడికి వెళ్దాం. లేట్ అవుతుందని ఏమనుకోవద్దు, లేట్ అవ్వాల్సిందే, కానీ మనం విషయాలు అయితే తెలుసు. అదేం లేదు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇది ఏమున్నది, ఇది ఈ కోర్ట్స్ ఏపీ అయిందా, ఈ కోర్ట్స్ ఏపీ. సరే, మనం సపోజ్ ప్రకాశం జిల్లా తీసుకుందాం. ప్రకాశం జిల్లా క్లిక్ చేస్తాం. ఇక్కడ మీకు ఏవైతే ఉన్నాయి డ్యూటీ మేజిస్ట్రేట్, జడ్జెస్ అండ్ లీవ్ అవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ మీకు పోలీస్ స్టేషన్ వైజ్ మేజిస్ట్రేట్ అని ఇక్కడ ఉంది, ఉందా ఒకటి? ఉంది సార్. క్లిక్స్ కింద పోలీస్ స్టేషన్ వైజ్ మేజిస్ట్రేట్ అని ఉంది కదా, మీరు అది క్లిక్ చేస్తే ఇక్కడ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ అని ఒకటి ఉంది, ఉందా? ఉంది. ఇక్కడ చూడండి, ఇది పాతది పెట్టారేమో. ఏ కోర్టుకి ఏమేమి వస్తాయి అన్న చూడండి. మనకి నేమ్స్ ఆఫ్ మండల్స్ అని ఉంది ఇక్కడ పైన, నేమ్స్ ఆఫ్ మండల్స్ అని ఉంది కదా, ఇక్కడ ఉంది కదా. అవును సార్, ఉంది. సరే, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలోకి ఏమేమి మండలాలు వస్తాయంటే ఒంగోలు, కొత్తపట్నం, మద్దిపాడు, సంతనూతలపాడు, తర్వాత చీమకుర్తి, నాగులుపలపాడు, టంగుటూరు, ఇవన్నీ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కిందకి వస్తాయి. మళ్ళీ అడిషనల్ సీనియర్ జడ్జి కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి ఏమేమి వస్తాయి, మళ్ళీ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కిందకి ఏమేమి వస్తాయి, ఇవన్నీ రాశారు చూడండి. రాశారు కదా ఇక్కడ. సివిల్ సైడ్. మరి క్రిమినల్ సైడ్ ఏమొస్తాయి అన్నప్పుడు
ఇవన్నీ రాశారు చూడండి. సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి వచ్చేసి సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టుకి 1 టౌన్ ఒంగోలు, 2 టౌన్ ఒంగోలు, కొత్తపట్నం ఆ 3 స్టేషన్లు వస్తాయి. సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జికి ఒంగోలు తాలూకు ఇంకొల్లు అన్నది వస్తుంది. ఎక్సైజ్ కోర్టు కిందకి ఈ మండలాలు అన్నీ వచ్చేస్తాయి, ఈ 5. స్పెషల్ మొబైల్ కోర్టు కిందకి మద్దిపాడు, టంగుటూరు మటుకే వస్తాయి. అలా ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు. సరే, నేనైతే ఏమన్నాను, ప్రకాశం తీసుకున్నాను కదా, మీరు ఎవరో ఛాయిస్ తీసుకోండి, అక్కడికే వెళ్దాం. కృష్ణా తీసుకోండి సార్. తెలంగాణ కూడా సేమ్ కదా సార్? అవునండి, అవును. కృష్ణా తీసుకుందాం. ఇక్కడ కూడా మీకు పోలీస్ స్టేషన్ వైజ్ మేజిస్ట్రేట్ అని ఉంటారు. ఇది తీసుకున్నప్పుడు మనకు పోలీస్ స్టేషన్ వైజ్ మేజిస్ట్రేట్ అని ఇచ్చారు. రాశారు కదా, మచిలీపట్నం పిఎస్ ఎవరికి వచ్చింది? ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మచిలీపట్నం ఆయనకు వచ్చింది. మళ్ళీ గిలకల్ల దిండి మెరైన్ పిఎస్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ అడిషనల్ జూనియర్. అలా అన్నమాట. ఈ 3 పిఎస్లు ఇలా ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. మీరు మీ కోర్టులో సూపరింటెండెంట్ గారిని అడిగితే మీకు ఇస్తారు, సివిల్ సైడ్ ఏది ఉంది జ్యూరిస్డిక్షన్ అన్నది మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈజీగా. ఈ కోర్ట్స్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్? ఇది చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు. ఇప్పుడు మరి గుంటూరు జిల్లాకు చూద్దాం. గుంటూరులో ఏమి ఇచ్చారు మనకి? ప్రతి జిల్లాలో ఇచ్చి ఉంటారు. సెషన్ కోర్టు గుంటూరు కిందకి ఇవన్నీ వస్తాయి చూడండి. ఇది గుంటూరు, మంగళగిరి, బాపట్ల, పొన్నూరు, సత్తెనపల్లి ఇవన్నీ వచ్చాయి. అలా అన్నమాట. ఇవన్నీ ఇచ్చారు. మీకు కావాలంటే ప్రతి దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఏ కోర్టు కిందకి ఏ స్టేషన్ వస్తుంది మీరు తెలుసుకోవచ్చు. ఇలా చూసుకోండి ప్లీజ్. ఇది జ్యూరిస్డిక్షన్ గురించి. ఎవరు అడిగారు నిన్న? ఎవరు అడిగినా అందరికీ ఉపయోగపడేది విధంగా ఉంది. నెక్స్ట్ సబార్డినేషన్ ఆఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సెక్షన్ 13. ఎవరీ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ షల్ బి సబార్డినేట్ to the session judge and every other judicial magistrate shall, subject to general control of the session judge, be subordinate to the chief judicial magistrate. ప్రతి చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎవరికి సబార్డినేట్ గా ఉంటారు? సెషన్ జడ్జి సబార్డినేట్ గా ఉంటారు. మరి మిగతా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు అంతా కలిసి చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కి సబార్డినేట్ గా ఉంటారు. బట్ సబ్జెక్ట్ టు ది జనరల్ కంట్రోల్ ఆఫ్ ది సెషన్ జడ్జి. మొత్తం మీద జనరల్ కంట్రోల్ సెషన్ జడ్జి చేతిలోనే ఉంటది. Next, the chief judicial magistrate may from time to time make rules or give special orders consistent with this samhita. ఈ యొక్క సంహితకి కన్సిస్టెంట్ గా ఉన్నటువంటి రూల్స్ గివ్ స్పెషల్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు చీఫ్ సిజిఎం గారు. యాజ్ టు ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బిజినెస్ అమంగ్ ది జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సబార్డినేట్. తన కింద సబార్డినేట్ గా ఉన్నటువంటి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సంబంధించి వాళ్ళ పనికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి వర్క్ అన్నది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్స్ కాలానుగుణంగా ఫ్రమ్ టైం టు టైం బట్టి రూల్స్ చేయొచ్చు, లేదా స్పెషల్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు. అయితే అవి ఇచ్చేటువంటి ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో ఎట్లంటే అట్లా లేకుండా ఈ సంహితకి కన్సిస్టెంట్ గా ఉండాలి, అంటే దీంతో అనుగుణంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ 14. In every district, the state government may appoint as many persons as it thinks fit to be executive magistrates and shall appoint one of them to be the district magistrate. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు, టకాను ఏం చెప్పేస్తాం మనం? ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనగానే కలెక్టర్స్, ఎంఆర్ఓస్ వీళ్ళు చెప్పేస్తారు. చాలా మంది తహసీల్దార్ పేరు చెప్తారు, ఎంఆర్ఓ అని చెప్తారు. అలా కాకుండా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అంటే వాళ్ళల్లో ఒకరిని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా కూడా అపాయింట్ చేయొచ్చు అనమాట. స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది.
నెక్స్ట్ ది స్టేట్ గవర్నమెంట్ మే అపాయింట్ ఎనీ ఎగ్జిక్యూటివ్ మేషర్ టు బి అన్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేషర్. అలా చేయబడినటువంటి ఎగ్జిక్యూటివ్ మేషర్ ని అడిషనల్ డిస్ట్రిక్ట్ మేషర్ కూడా నియమించవచ్చట. అండ్ సచ్ మేషర్ షిల్ హ్యావ్ సచ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ మేషర్ అండర్ దిస్ సంహిత ఆర్ అండర్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్ యాజ్ మే బి డైరెక్టర్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఆయనకు కూడా ఏదైతే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఉన్నటువంటి అధికారులు కూడా ఆయనకు ఏడేం కదా, ఆయన అసిస్టెంట్ ఏం కాదు, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కాబట్టి ఆయన కూడా సేమ్ అధికారాలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇది ఉంది ఈ సంహిత కింద. whenever in consequence of the office of a district magistrate become vacant, మరి అది ఖాళీ పడింది అనుకోండి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ యొక్క ఆఫీస్, ఎనీ ఆఫీసర్ సక్సీడ్స్ టెంపరరీ టు ది ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్, మరి ఆ జిల్లా యొక్క పరిపాలన కోసం తాత్కాలికంగా నియమింపబడేటువంటి ఏదైతే ఉంటారో వాళ్ళు ఆఫీసర్, ఆయన ఆఫీసర్ షల్ pending the orders of the state government exercise all the powers and perform all the duties respectively conferred and imposed by the Samhita on the district magistrate. ఆయన అసలు ఆ పదవి ఉందా, ఆయన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అవునా కాదా అన్నది పక్కన పెట్టేస్తే, ఎవరైతే ఆయన ఆఫీసర్ సక్సీస్ టెంపరరీ టు ది ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్, జిల్లా పరిపాలన కోసం టెంపరరీగా ఆ కార్యనిర్వహణ దానికోసం ఎవరైతే అపాయింట్ చేస్తారో ఆఫీసర్, ఆ ఆఫీసర్కి ఈ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కి ఉన్నటువంటి అన్ని అధికారాలు ఆయనకి వచ్చేస్తాయి. ఆయన పర్ఫామ్ చేయొచ్చు, పవర్స్ అన్ని ఆయన పర్ఫామ్ చేయొచ్చు, డ్యూటీస్ పర్ఫామ్ చేయొచ్చు, పవర్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు అనమాట. అది కూడా మనం రెండు రకాలుగా బాగా చదువుకోవడంలో అలా ఏమన్నారు, ఎక్సర్సైజ్ ఆల్ ది పవర్స్ కదా అన్నారా? ఎస్ సార్ అన్నారు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పర్ఫార్మ్ ఆల్ ద డ్యూటీస్ పర్ఫార్మ్ చేయాలి, పవర్స్ ఎక్సర్సైజ్ చేయాలి. నెక్స్ట్ ది స్టేట్ గవర్నమెంట్ మే ప్లేస్ an executive magistrate in charge of a subdivision and may relieve him of the charge as occasion requires, and the magistrate so placed in charge of subdivision shall be called as subdivision magistrate. అలా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గురించి ఒకరిని ఇన్ఛార్జ్ ఆఫ్ సబ్డివిజన్ గా అపాయింట్ చేయొచ్చు. అట్లా అపాయింట్ చేసిన పక్షంలో మే రిలీవ్ హిమ్ ఆఫ్ ది చార్జ్ యాజ్ అకేషన్ రిక్వైర్స్, ఆ చార్జ్ నుంచి మళ్ళీ రిలీవ్ కూడా చేయొచ్చు, అవసరాన్ని బట్టి ఆయన రిలీవ్ చేయొచ్చు. అలా ఉన్నటువంటి మేజిస్ట్రేట్ ఎవరైతే అలా ప్లేస్ చేయబడిన మేజిస్ట్రేట్ ని అండ్ ది మేజిస్ట్రేట్ సో ప్లేస్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ సబ్ డివిజన్ షాల్ బి కాల్డ్ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్. ఆయన సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ అని అంటారు. ఎవరిని? ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. అలా ప్లేస్ చేయబడినటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ని సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ అని అంటారట. ది స్టేట్ గవర్నమెంట్ మే by general or special order and subject to such control and directions as it may deem impose, delegate its powers under subsection 4 to the district magistrate. స్టేట్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారాలని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కూడా ఇలా పైన చెప్పారు కదా, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి బై జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ అండ్ సబ్జెక్ట్ టు సచ్ కంట్రోల్ అండ్ డైరెక్షన్స్ యాజ్ ఇట్ మే డీమ్స్ ఫిట్ అండ్ ఇంపోజ్. స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే జనరల్ ఆర్డర్ కానీ లేదా స్పెషల్ ఆర్డర్ ద్వారా కానీ పవర్స్ ని డెలిగేట్ చేయొచ్చట. డెలిగేట్ ఇట్స్ పవర్స్, తన యొక్క పవర్స్ ని అండర్ సబ్సెక్షన్ 4 ఇది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. అంటే ఏంటి, మామూలుగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా ప్లేస్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్. ఆ స్టేట్ గవర్నమెంట్ కి అలా ప్లేస్ చేసేటువంటి అధికారం ఏదైతే ఉందో ఆ అధికారాన్ని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వచ్చునట. అలా ఇచ్చినప్పుడు ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు ప్లేస్ చేస్తారు వీళ్ళను? కలెక్టర్ గారు. అలా అన్నమాట. నెక్స్ట్ 6. Nothing in this section shall preclude the state government from conferring under any law for the timing in force on a commissioner of police all or any of the powers of an executive magistrate. మరి స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎక్కడ ఉంటారు మామూలుగా? కమిషనర్ ఆఫ్ పోలీస్ మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉంటారు. వాళ్ళకి ఈ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కి ఉన్నటువంటి పవర్స్ ని వాళ్ళ మీద కూడా కన్ఫర్ చేసేటువంటి అధికారము స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఈ సెక్షన్ లో ఉన్న ఏది దాన్ని ప్రెక్లూడ్ చేయదంటే స్టేట్ గవర్నమెంట్ కి అడ్డే లేదు అని అర్థం. అది
నెక్స్ట్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్. ఇందాక మనం స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గురించి అనుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ గురించి చెప్తున్నారు. సెక్షన్ 15. ది స్టేట్ గవర్నమెంట్ మే అపాయింట్ ఫర్ సచ్ టర్మ్స్ యాజ్ ఇట్ మే థింగ్స్ ఫిట్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ ఎనీ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ ఈక్వలెంట్ టు బి నోన్ యాజ్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఫర్ పర్టికులర్ ఏరియాస్ ఆర్ ఫర్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ పర్టికులర్ ఫంక్షన్స్. ఉందా? functions and confer on such a special executive measures such of the powers as are conferred under the Samhita and on executive measures as may deems fit. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి అపాయింట్ చేయొచ్చుంట ఇది ఫర్ సచ్ టర్మ్స్ యాజ్ ఇట్ మే థింగ్స్ ఫిట్. అది అనుకుంటే టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి కదా, ఆ టర్మ్స్ లోబడి అపాయింట్ అయితే చేయవచ్చు. ఎవరిని? ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ ఎనీ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఎస్పీ ఆర్ ఈక్వలెంట్ వాళ్ళని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ గా, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ ఎస్పీని కానీ లేదా ఈక్వలెంట్ క్యాడర్లో ఉన్న ర్యాంక్లో ఉన్నటువంటి ఆఫీసర్ కానీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ గా నియమించే అధికారం అయితే స్టేట్ గవర్నమెంట్ కి ఉన్నది. ఎలా? ఫర్ పర్టికులర్ ఏరియాస్, కొన్ని ఏరియాలకు సంబంధించి అయినా సరే, ఆర్ ఫర్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ పర్టికులర్ ఫంక్షన్స్, కొన్ని రకాలైనటువంటి విధుల్ని నిర్వర్తించడం కోసమైనా సరే వాళ్ళని అపాయింట్ చేయొచ్చు. అపాయింట్ చేసిన తర్వాత అండ్ కన్ఫర్ ఆన్ సచ్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ వాళ్ళపైన ఏ పవర్స్ కన్ఫర్ చేస్తారు, ఏ పవర్స్ వాళ్ళకి ఇస్తారు అంటే సచ్ ఆఫ్ ది పవర్స్ యాజ్ ఆర్ కన్ఫరబుల్ అండర్ ది సంహిత ఆన్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ యాజ్ ఇట్స్ డీమ్స్ ఫిట్. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఏ పవర్స్ అయితే కన్ఫర్ చేసే అధికారం ఈ సంహిత కింద స్టేట్ గవర్నమెంట్ ఉందో అలాంటి పవర్స్ అన్ని ఈ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ అనే వాళ్ళ పైన ఇది చేయొచ్చట. అంతే కదా? ఎస్ సార్. సరే, స్టాప్ చేద్దాం.